ఏమండోయ్, నేను ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట పక్కనే ఉన్న ఇలపర గ్రామంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక మండువా లోగిలిని చూపించబోతున్నాను. రండి. అవునండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండువా లోగులికి సుమారుగా 2016 సంవత్సరానికే 100 సంవత్సరాలు పూర్తయిపోయి 2024 సంవత్సరానికి సుమారు 108 సంవత్సరాలు అయితే పూర్తి వస్తుందండి. ఇది మేర్జాల నల్లపరాజు వెంకటకృష్ణరాజు గారి నిలయం అని పిలువబడే ఈ మండువా లోగులైతే పశ్చిమ గోదావరి జిల్లాలోని మీకు బాగా అర్థం అవ్వాలంటే రావులపాలెం పక్కనే ఉన్న సిద్ధాంతం అనే గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఇలపర్రు అనే గ్రామంలో అయితే ఈ మండువా లోగులు ఉందండి. ఇప్పటికీ ఆ రాజుల తాలూకు వంశస్థులే ఇంకా నివాసం ఉంటున్నారు. ముందుగా మండువా లోగుల ఎంట్రన్స్ విభాగం ఇలా ఉంటుంది చూసారా, పూర్వకాలం తలుపులతో. లోపలికి వెళుతాం. నేను, మా లావణ్య, మేఘ, తను షార్ట్ ఫిల్మ్లో ఉంటుంది కదా, మేఘ, ముగ్గురు లోపలికి వెళుతున్నాం. ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే ఒక ఛాంబర్ లాంటి పొడవాంటి హాల్ కనిపిస్తుంది. ఇదైతే అప్పట్లో ఆఫీస్ రూమ్, అంటే ధాన్యం లెక్కలు చూసుకోవడానికి, వ్యవసాయ పనులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూలి పనులు ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి ఇలాంటి హాల్ లాంటిది ఉంటుంది. అంటే వారు మెయిన్ ఇంట్లోకి రాకుండా ఇక్కడతో ఆగిపోయి అక్కడి నుంచి వారు కార్యక్రమాలు కల్పించుకునేలాగా ఒక ఆఫీస్ రూమ్లో దీన్ని ఉపయోగించుకునేవారండి. తర్వాత మండువా లోగుల ఎంట్రన్స్ అయితే చాలా ఖాళీగా, విశాలంగా, 4 వైపులా 4 అన్నదమ్ములకి సంబంధించిన ఇల్లు ఉండేలాగా, మధ్యలో ఖాళీగా చాలా చక్కగా చూసారు కదా, మీకు అర్థమవుతుందా, ఇలా విశాలంగా ఉంటుందండి. మా హీరోయిన్ రెడీ అయిపోయింది తన షూట్కి, కానీ పాపం కెమెరామెన్లు అవి వాళ్ళ లైటింగ్ సెట్ చేసుకుంటున్నారు, వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉన్నారు. ఈలోగా మా కో యాక్టర్స్ అంటే చిన్న జూనియర్ యాక్టర్లు తల్లిదండ్రులుగా, హీరోయిన్ తల్లిదండ్రులుగా మేము, హీరో గారు రిహార్సలు, ఈ లైటింగ్ సెటప్లో చేసుకుంటుండగా నేను ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఈ వీడియోని తీసి మీకు చూపిందామని ఆశతో చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, విశాలంగా 4 వైపులు 4 పోర్షన్లా కట్టుకుని మధ్యలో సాయంత్రం పూట కలుసుకునే విధంగా, నలుగురు కలిసే ఉండే విధంగా, పెద్ద కుటుంబాలు కదండి, ఈ మధ్యలో ఇలా ఖాళీగా ఏర్పాటు చేసి నలుగురు సాయంత్రం అక్కడ కూర్చుని పిచ్చాపాటి అయి ఉండొచ్చు, లేదా పిండి రుబ్బుకోవచ్చు, ఉడియాలు పెట్టుకోవచ్చు, ఇట్లాంటి వ్యవహారాలకు పనికొచ్చేలాగా అందరూ అన్నదమ్ములు, భార్య భర్తలు, పిల్లలు కలిసి ఉండేలాగా మధ్యలో ఖాళీగా ఇలా చక్కగా ఇలా ఉంటుందండి ఆ మధ్య విభాగం. మీకు బాగా అర్థం అవ్వాలని కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా పూర్తిగా చూస్తారు అనే ఉద్దేశంతో క్లారిటీగా మీకు చూపిస్తున్నానండి. సరదాగా మా జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడ సందడి చేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళకి ఓ రకమైన సరదాగా అనిపించి చెయ్యొప్పడం గట్ట. చూసారు కదా, ఇంత చక్కగా ఉంటుందండి మండువా లోగులి మధ్య విభాగం. ఇప్పుడు మండువా లోగులి లోపల కూడా ఎలా ఉంటుందో అవి కూడా మీకు వివరించి చూపిస్తాను. ఒక ఐమూలగా నుంచుని చూస్తే మండువా లోగులి ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలని నేను తూర్పు వైపు ఈశాన్యం పక్క నుండి మీకు ఈ వీడియో తీయడం జరిగింది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు లోపల విభాగం చూసారు కదా, ఇప్పుడు పెరట్లోకి, అంటే మనం అయితే ఇప్పుడు గార్డెనింగ్ ఏరియా అంటున్నాం, పూర్వం దాన్ని దొడ్డి అనేవారు, కొంతమంది పెరటు అనేవారు. ఆ బయట సైడ్ ఎలా ఉంటుందో ఇక మా లావణ్య వెనకాల నేను కెమెరా పట్టుకుని చూపిస్తున్నాను. బయట విభాగం ఇలా ఈ పక్క ఉంటుందండి. ఈ పక్కన వాళ్ళకి తాలూకా చేలు, వ్యవసాయాలు కూడా కొన్ని అందుబాటులో ఉండేలాగా ఈ పక్కన ఏర్పాటు చేసుకునేవారు. బయటకు వచ్చి చూస్తే ఇలా పొడవుగా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, మందార మొక్కలని, వాళ్ళకి పూజకు సరిపడే మొక్కలు, లేదా కూరగాయలకు కావలసిన ఆకుకూరలు పండించుకునే విధంగా ఇలా పెరడు ఉండేదండి. ఇక్కడే తులసి కోటలు కూడా ఉండేవి, ఇప్పుడు అన్నీ లేవనుకోండి. బయటకు వచ్చి చూస్తే ఆ మండువా లోగులి తూర్పు వైపు ఇలా ఉంటుంది. ఈ కనబడేదైతే పొగ్గొట్టం, అంటే వంటగదిలోంచి పొగ వెళ్ళిపోవడానికి ఆ రోజులో పొగ్గొట్టం అలా ఉండేదండి. ఇదండి పూర్తిగా మండువా లోగులి బయట విభాగం, ఆఫీస్ విభాగం, మధ్యలో ఉన్న ఈ విభాగం. చూసారు కదా, ఈ వీడియోలో కనబడుతున్న ఎర్రగాళ్ళ చొక్కా ఆయనే ఈ షార్ట్ ఫిల్మ్ హీరో అండి. తన పేరు గని, తన పక్కన సైడ్ క్యారెక్టరు. మేమేమో హీరోయిన్కి అమ్మా నాన్న అని చెప్పాను కదా. 4 అన్నదమ్ములు 4 వైపులా ఉండేవారు అని తెలియజేసే విధంగా ఏ గుమ్మానికి ఆ గుమ్మానికే అన్నదమ్ముల పేర్లు అయితే ఇలా రాయడం జరిగిందండి. 4 గుమ్మాలకి 4 అన్నదమ్ముల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదైతే మైలపెట్టి అంటారు, కొంతమంది బోషానం అంటారు. బోషానం అంటే 2 అర్థాలు వస్తాయి. డబ్బు దాచుకునే దాన్ని కూడా బోషానం అంటారు. ఇది మైలపెట్టి, మనం విడిచేసిన బట్టలు, మాసిపోయిన బట్టలన్నీ వేసుకునే వాటిని దీన్ని మైలపెట్టి అనేవారు. ఆ మైలపెట్టి పక్కనే మీకు చెక్క బీరువా, అంటే ఇప్పుడంటే ఐరన్ బీరువాలు, ఐరన్ కబోర్డులు వచ్చేసినాయి, కానీ పూర్వకాలం ఈ బీరువాలనే వాడేవారు. వాటికి బయట కనబడేలాగా ఇప్పుడు అద్దాలున్నా అప్పట్లో మెష్ మాత్రమే ఉపయోగించేవారు. సన్నటి మెష్ ఉండేది, ఐరన్ మెష్. తర్వాత కాలక్రమేణా అద్దాలు రావడం, చెక్క బీరువాలు, ఐరన్ కబోర్డులు వచ్చి ఇప్పుడు పాత చెక్క బీరువాలను పక్క పెట్టేసిన అనుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదైతే ఆనాటి గడప చూసారు ఎంత ఎత్తుగా ఉందో.
మా లావణ్య చూపిస్తున్నదైతే మట్టితో అలికి ఇలా ముగ్గులు వేసేవారు, కానీ ఇది మనకి అర్థం అవ్వాలన్న వాళ్ళ ఉద్దేశంతో పెయింట్తో వేసి మనకి చూపించారు. చూసారు కదా, ఈ గడప దాటి లోపలికి వెళితే మండువా లోగులకి స్పెషల్ అట్రాక్షన్ అయిన వెంటిలేషన్ పైకప్పు అనుకుంటా, దీన్ని ఏమంటారో తెలియదు. ఇది పూర్తిగా మీరు చూసి మీరే దాన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే ఇల్లు మాత్రం మా లావణ్యకి మాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చిందండి. అప్పటి థీమేమో మేము 90s కిడ్స్ కదా, అందుకని మాకు బాగా నచ్చింది. నిజంగా చూస్తుంటే ఏదో తెలియని బాల్యం గుర్తొచ్చిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. చూడండి, ఆనాటి రాజులు కట్టిన మండువా లోగిలి పూర్తి టేకుతో, అప్పుడులో ఉన్న దీన్ని వాడపల్లి పెంకు అనేవారు, వాడపల్లి పెంకుతో కట్టిన మండువా లోగిలి ఎంత చక్కగా ఉందో. రెండు ఇలా లోపలండి, పైనుంచి వెలుతురు పడేలాగా అక్కడ నుంచో పైనుంచి వెలుతురు పడేలాగా ఎంత చక్కగా చేశారు. చూసారా, మీకు కనబడుతుందా? వెలుతురు, వాటర్ అంటే వర్షం పడినా ఎండబడినా లోపలికి ఇలా వచ్చి ఇందులో పడి చాలా, అంటే ఇది ఇప్పుడు చూడడం కన్నా మంచి వర్షం పడినప్పుడు చూస్తే చాలా అందంగా ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఈ టేకు స్తంభాలు చూసారా, అప్పట్లో ఉన్న టేకు స్తంభాలు ఇప్పటికీ చెక్కు చెదలేదు. 100 సంవత్సరాలైనా ఇప్పటికీ సిమెంట్ స్తంభాలాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే చావదేరని టేక్ అని ఒక స్ట్రాంగెస్ట్ టేక్తో తయారు చేస్తారు వీటిని. చూసారు కదా, పైనుంచి వెలుతురు పడుతూ చాలా అందంగా అద్భుతంగా అయితే నాకు అనిపించింది. మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు బాగా అర్థం అవ్వాలనే విషయంతో మా లావణ్యని మధ్యలో నుంచోబెట్టి చుట్టూ రౌండ్ తిప్పి కెమెరాతో మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. పైకప్పు అయితే మాత్రం పూర్తిగా టేకుతో నిర్మించారు. ఆ పైన వెదురు బద్దలు పెట్టి ఆ పైన వాడపల్లి పెంకుతో కప్పుతారండి. ఇలా చేయడం వల్ల అసలు ఎంత ఎండ వచ్చినా హీట్ కిందకు దిగదండి. ఇప్పుడంటే ఏసీలు వచ్చినాయి కాబట్టి అందరికీ ఈ వాడపల్లి పెంకు యొక్క చల్లదనం తెలియకపోవచ్చు. ఎంత ఎండాకాలం వచ్చినా సరే ఈ వెంటిలేషన్ లోపల గాలి వచ్చి ఆ పైనుంచి హీట్ దిగకపోవడం వల్ల లోపల ఏసీ లేకపోయినా అసలు ఫ్యానే లేకపోయినా చల్లగా ఉండేవి ఆనాటి ఈ మండువా లోగిళ్ళు. చూసారు కదా, పైనుంచి వర్షం పడినా కింద నుంచి కొట్టుకుపోయేలాగా ఆ సెంటర్లో కొంచెం లోతుగా పెట్టి ఆ నీరు పోవడానికి దారి ఇచ్చేవారు అన్నమాట అండి. ఇదండి ఈ ఇలపరులోని మండువా లోగిలి కథ. వాళ్ళ బీరువాలు, వాళ్ళ అలమారాలు, అప్పటి జాడీలు ఇవన్నీ కూడా కొన్నాళ్ళకి అంతరించిపోతాయి. వచ్చే తరం వారు ఇలాంటి యూట్యూబ్ వీడియోల వల్లే తెలుసుకోవాలనుకుంటా, లైవ్లో కనబడకపోవచ్చు. చూసారు కదా, ఆనాటి తలుపులు, బీరువాలు, గడపలు, గుమ్మాలు అన్నీ మీకు అర్థమయ్యేలా వివరించాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. తెలిసిన వారు, మీకు తెలియని మీ ఫ్రెండ్కే ఈ వీడియోని షేర్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి.